ఈరోజు థియేటర్లోకి వచ్చిన రవితేజ గారి ఇరుముడి సినిమా ఎలా ఉంది? అసలు ఈ సినిమాలో ఏం చెప్పారు? సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉందా లేదా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ సినిమా ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న సంబంధం చుట్టూ తిరుగుతుంది. గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఒక తండ్రి తన కూతురితో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అయితే కూతురి కోరికతో అయ్యప్ప దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత అతని జీవితంలో అనుకోని పరిణామాలు మొదలవుతాయి. ఆ ప్రయాణం కేవలం భక్తికి సంబంధించినదే మాత్రమే కాకుండా అతని గతం, కుటుంబ బంధాలు, నమ్మకం, తన కూతురిని కాపాడుకోవాలనే తపన చుట్టూ కథ ముందుకు వెళ్తుంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ కథను చాలా భావోద్వేగంగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తండ్రి కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయి. రవితేజ గారు ఈ సినిమాలో ఇంతకు ముందు చూసిన మాస్ పాత్రలకు భిన్నంగా చాలా సీరియస్ గా కనిపించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన బాగుంది. సినిమా మొదటి భాగం కథను పరిచయం చేస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కాస్త నెమ్మదిగా అనిపించినా కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రెండో భాగంలో కథ మరింత ఇంటెన్స్ గా మారుతుంది. క్లైమాక్స్ కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకు చాలా ముఖ్యమైనవి. దర్శకుడు చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని అక్కడ బలంగా చూపించారు. అయితే సినిమా మొత్తం ప్రతి ఒక్కరికి ఒకే విధంగా నచ్చకపోవచ్చు. ముఖ్యంగా రవితేజ నుంచి మాస్ యాక్షన్ మాత్రమే ఆశించే వారికి ఈ సినిమా కొంచెం భిన్నంగా అనిపించొచ్చు. కానీ తండ్రి కూతురు అనుబంధం, భావోద్వేగ కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చెప్పాలంటే ఇరుముడి ఒక సీరియస్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. రవితేజ గారి కొత్త తరహా పాత్రను చూడాలనుకునేవారు, కుటుంబ బంధాలు చుట్టూ సాగే కథలను ఇష్టపడేవారు ఈ సినిమాను ఒకసారి థియేటర్లో చూడొచ్చు. నా వరకైతే ఈ సినిమాకు 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. సినిమా చూసిన మీరు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో చేరవండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను.